2898 AD ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధనగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు. అమితాబ్ బచ్చన్ గారు అండ్ అలాగే దీపికా పడుకోని గారికి కూడా ఫెలిసిటేషన్ జరగబోతుంది. మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోన్కి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి 2898 AD. Congratulations. మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ 2024. Yes, and the best director 2024 goes to none other than Sri Nag Ashwin. Kalki Simmaki garu, Kalki 2989 AD Simmaki garu ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. సిల్వర్ మొమెంటో అండ్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా 2858 అంటూ సుమారు 2 సార్లు రాంగ్ ఉచ్చరించింది ఈ ప్రోగ్రాంలో. కల్కి 2898 ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలా 2858 కల్కి 2853D ఇది 2959 కాదు. The next award, Best Leading Actress 2024. ఈ అవార్డుని అందుకుంటున్నారు none other than నివేదా థామస్. 30 ఏళ్ళు చిన్న కథగారు ఈ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. 30 మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ మధుకిషోర్ గారు అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు. నివేదా థామస్ సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. మరి ఎస్ మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్. మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరు కాదు, పుష్ప 2 సినిమాకి కాదు, పుష్ప 2 సినిమాకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఎలిమెంట్స్తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుని తెచ్చుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు. పుష్ప నియామత గెడెలే. Congratulations to our nearest icon star, the one and only Allu Arjun garu. Allu Arjun గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసింది. అందరికీ నమస్కారం. Thank you for this prestigious Telangana Gatar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative and my respect to the Honorable Chief Minister Sri Revanth Reddy garu, alage Deputy Chief Minister Bhattu gariki, Vedika మీద పెద్దలు దిల్రాజు గారికి అందరికీ thank you so much and this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you.
The award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajmouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 Hindi lo release cheyamani cheppalante ee phenomenon undedi kada. Thank you so much, sir. I was searching for the best occasion to thank you for this. And it's a very special award because Pushpa 2 గెలిచిన మొదటి award ఇది. I'd like to dedicate this award to all my fans. I thank you for your love and support. I hope to make you all more proud. I love you, my army. Thank you. And ఇక ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగ్ సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ పుష్పరాజ్ అసలు Thank you so much. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people from all across the country for making this film a phenomenon. And if you are much more thank you. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. Congratulations, Allu Arjun garu. We are so proud of you. మరి yes, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. దీస్ ఆర్ వెరీ స్పెషల్ అవార్డ్స్. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమానే ప్రపంచంగా, సినిమానే ప్యాషన్గా, సినిమానే జీవితంగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్. మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో తెలుగు తేజం ది అవార్డ్ ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. తెలుగు తేజం తెలుగు జాతి ఆత్మగౌరవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుని అందుకోబోతుంది మరెవరో కాదు, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహాల్ కానివ్వండి, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకు గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగినంత వరకే వన్స్ ఈ స్టెప్స్ అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మూమెంట్ ని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. అని జై బాలయ్య, బాలయ్యబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి అలాగే ముఖ్యంగా చతుర్షష్టి కళలకు గానం చేయడం మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతో మంది కళాకారులు, అందులో గత అన్న అనే కళలకు చావు లేదు,
అటువంటి ఆ కళగా తెలంగాణ ముద్దుబిడ్డ గదన్న పేరు మీద ఆయన చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు చూసుకుంటే అనేది కదా పిల్లలతో అభినయించేది కదా నిద్రపోతున్నప్పటికీ అనేది కదా నిద్రపోతున్న సమాచారాన్ని మేల్కొల్పేది కదా ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దర్ అన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముందుగా నాకు ధైర్యమైన చదువునిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ఆ మహానుభావుడు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వాన్ని అంటే రూపం ఎలాంటిదో చూపించిన కారణజన్ముడు దైవాంశ సంబుద్ధుడు నా తండ్రి గురువు దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా చుట్టూ ఎన్నో 10 సంవత్సరాలు అయింది. అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారు రాష్ట్రాలు ఏదైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా వారి తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చలనచిత్ర ఉత్సవాన్ని అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మల సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ఇక దీంతో పాటు నగరం కూడా జరిగింది అంటున్నా అనంతం అనంతం అది మా బసవతారగడ్డ మెడికల్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టు ప్రభుత్వం అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిగినందుకు మాకు చేయించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంక ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన మరి నడుస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి. దాని ప్రధాన జాబులీలు పాడాయి. సాంఘికాలు సామాజిక గమనాలు అయ్యాయి. కాంపిటీషన్ కలగలాడింది. కన్నులు పండుగ చేసుకుంది కలగల నవ్వింది. అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వ్యక్తి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి ధీరుడు కానీ నటనలో ప్రయోగం చేసిన నటన చాలుడు కానీ లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్రను పువ్వుని ఆ పాత్రకు న్యాయం చేసిన నట ధీర నందమూరి తారక రామారావు గారి ప్రతి నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకొని తీరుతాడు. అలాగే మరి కేవలం సినిమా దేశంలో సినిమాలే కాదు ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము ధైర్యం సత్తువ ఆత్మవిశ్వాసం బదులు పెట్టి సాధన పెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ పొట్టు పొడగ ముందే రాజకీయాలలో తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితే వాటిలన్నీ వాళ్ళ తెలంగాణలో పటేల్ పట్టుకొని వ్యవస్థ రద్దు చేయడం అయితే ఏమి ఆంధ్రలో మరి మీ కర్మాలు మున్సిపల్ ఒక వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి మండలాలు ఏర్పాటు చేయడం పోతే ఆయన గురించి ఒక ప్రజలకి అందుకే పేదలకు అన్నం పెట్టిన అమ్మాయిని అలాగే కవితకు భవిష్యత్తు చూపిన అమ్మాయిని అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అతన ఎన్టీఆర్. సో ఈ సందర్భంగా నాకు లభించడం ఆయన మిత్రులుగా జన్మించడం నా భవిష్యత్తు సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి
ఈ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డులు నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి మంత్రి గారికి గారికి అలాగే జూనియర్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా గెలిచిన వారందరూ కూడా మిగతా నా శాసక ఇంజనీర్లు అయితేనేమి సాంకేతిక నిపుణులు అయితేనేమి అందరూ కూడా మరొకసారి మా అభిమానులు అవసరాన్ని జన్మోదక సంవత్సరాలు మీకు నాకు జన్మ అనుబంధమో ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంది. ఇంత బలాన్ని నాకు ఇచ్చిన ఆ గడప కలిగిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్యబాబు గారు. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ పైడి